సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న థింగ్ ఆల్మండ్ కిడ్ సిరప్. ఈ సిరప్ని చిన్నపిల్లలకు దగ్గు కానీ ఎలర్జీ విషయంలో యూజ్ చేస్తుంటారు. ఈ సిరప్లో ఇథిలిన్ గ్లైకాల్ అనే విష పదార్థం కలిసిందని తెలంగాణ గవర్నమెంట్ ఈ సిరప్ని బ్యాన్ చేసింది. ఈ సిరప్లో ఇథిలిన్ గ్లైకాల్ కలిసిందని వీళ్ళు ఎలా కనుక్కున్నారు, ఈ సిరప్ వాడితే ఎంత ప్రమాదకరం, ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. మాంటెలికాస్ట్ కిడ్ సిరప్ కాంపోనెంట్స్ వచ్చేసి లివోసిట్రిజిన్ అండ్ మాంటెలికాస్ట్. నార్మల్గా ఈ చిన్నపిల్లలు ఫీవర్ కానీ అలర్జీ కానీ ఆస్తమా విషయంలో యూజ్ చేస్తుంటారు. తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అధికారులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ ఆల్మండ్ కిడ్ సిరప్లో ఇథిలిన్ గ్లైకాల్ కలిసినట్లు సమాచారం తీసుకున్నారు. ఈ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ చేసిన ఈ ల్యాబ్ టెస్ట్లో ఇది కనీసం క్వాలిటీ లేదని, ఇందులో విషపూరితమైన రసాయనాలు కలిపారని తెలిసింది. వెంటనే ఈ సిరప్ వాడకాన్ని ఆపేయాలని గవర్నమెంట్ హెచ్చరిక జారీ చేసింది. ఇథిలిన్ గ్లైకాల్ని నార్మల్గా కార్ కూలెంట్లలో కానీ కెమికల్ ఫ్యాక్టరీలలో కానీ యూజ్ చేస్తున్నారు. ఇన్ కేస్ ఇది బాడీ లోపలికి పోతే మన బ్రెయిన్, హార్ట్, ఈ యూరినరీ ఫంక్షన్, కిడ్నీస్ ఎట్ ఏ టైం ఫెయిల్ అయ్యి మనిషి చనిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ క్లియర్గా చెప్పింది, ఇన్ కేస్ ఈ సిరప్ మీ ఇంట్లో ఉంటే దాన్ని కంప్లీట్గా కొలాప్స్ చేయండి. చిన్నపిల్లలకు మాత్రం అస్సలు ఇవ్వకండి. ఇలాంటి విషయంలో చిన్న నిర్లక్ష్యం కూడా వహించవద్దు. మీరు ఎప్పుడైనా మీ పిల్లలకు డాక్టర్ దగ్గర నుంచి కానీ ప్రిస్క్రిప్షన్ తీసుకుని ట్యాబ్లెట్స్ కొన్నప్పుడు కానీ సిరప్లు కొన్నప్పుడు కానీ వాటి ఎక్స్పైరీ డేట్ కానీ బ్యాచ్ నెంబర్ కానీ బిల్లింగ్ డేట్ కానీ ఇవన్నీ క్లియర్గా తెలుసుకోండి. సో ఇన్ఫర్మేషన్ మీకు వాడితే అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ డూ షేర్.